లంగరౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేను రాత్రి 9:30 గంటల్లో ఏదైతే యాక్సిడెంట్ చోటు చేసుకుందో అందులో మృతి చెందిన అక్కడికక్కడే మృతి చెందిన మోనా దినేష్కి సంబంధించి ఇప్పుడు మనతో పాటు కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అసలు నిన్న వాళ్ళు ఏ సమయానికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? 9:30 అవుతుంది. మీ కూతురు మోనా, మీ కూతురు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందో? ఈ ఆమె సెకండ్ మ్యారేజ్ మేడం. ఫస్ట్ మ్యారేజ్ అయ్యి బాగా 14 ఏండ్లు అందా. ఫస్ట్ 14 ఏండ్లు. అది గోవా నుండి వచ్చిండ్రు 8:30 9కు వచ్చి అన్నం తిన్నారు. 9:30 లోపల 9:40కి అనుకుంటే బయలుదేరిండ్రు. వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తారు. 10 నిమిషాలు. ఎవరైతే మీ అల్లుడు ఉన్నాడో అతని పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. మరి నిజంగానే మీ అల్లుడు పుట్టినరోజు ఉందా? ఉండే అయితే నిన్న వాళ్ళు మీకు ఏమని చెప్పారు? చివరిగా మీ కూతురు మీతో ఏం మాట్లాడిందంటే, మమ్మీ మా అత్త బాగాలేదంట, పోయేసి వస్తామని అన్నారు. సరే పోయిరా అన్నాను. ఎప్పుడు నైట్ వెళ్తారు నార్మల్గానే. అంటే ఇంకా 11 గంటల 12 గంటలకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. నిన్న 9:30 9:40 అవుతుంది. అంటే ఎన్ని రోజులైందమ్మా మీ ఇంటికి వచ్చి మీ కూతురు? మా ఇక్కడనే ఉంటుంది ఆమె పిల్లలతో. ఇక్కడ పిల్లల స్కూల్స్ ఉన్నాయి కదా, చదివించుకోవాలని అత్తగారింటికి సాటర్డే అండ్ సండే వెళ్తారు అంతే. ఇక్కడనే ఉంటారు ఇద్దరు భార్య భర్తలు పిల్లల గురించి. వాళ్ళ అత్తగారి ఇల్లు ఎక్కడమ్మా? బంజారా హిల్స్. మరి చివరిగా ఏమైనా మాట్లాడిందా? అంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ ఏమైనా చెప్పడం కానివ్వండి. 8 days ఆమె గోవాగానే వెళ్ళింది. మరి నిన్న వచ్చింది, పోయి వస్తా అన్నది, అక్కడనే పోయింది. ఎన్నో నెలమ్మా? 2 months. అయితే నేను రాత్రి వెళ్తున్న క్రమంలో ఎవరో చేసిన తప్పుకి మీ పిల్లలు శిక్ష అనుభవించారని చెప్పొచ్చు. అంటే కూతురు అలాగే అల్లుడు కూడా. మరి ఇప్పుడు అసలు మీకు ఏ సమయానికి తెలిసింది మీ కూతురు తిరిగి లాని లోకల్స్లో చెప్పింది? 10 minutesలోనే ఆన్ ద స్పాట్. ఇక్కడనే కదా ఒక ముస్లిం అబ్బాయి మా మనమని ఫోన్ చేసినట్ట. మా మనవాడు ఇమీడియట్లీ నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. మాకు వచ్చి యాక్సిడెంట్ అయింది అన్నాడు. వాడు మొత్తం చెప్పలే. ఆడిపోయినాక చెప్పాలి హాస్పిటల్. అత్త లేదని ఏడుస్తున్నాడు. ఇక నాన్న మా అత్త లేదని. అంటే మేము ఆ ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరిగిన అర్ధ గంట 40 నిమిషాల వరకు కూడా ఏ అంబులెన్స్ కూడా రాలేదు, పోలీసులు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు అన్నారు. అది నిజమేనా? నిజమే. 35 minutes నుండి మా పిల్లగాడు పోరాడుతున్నట్ట మా అల్లుడు. కానీ ఏ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన అంబులెన్స్ రాకపోతే ఆ ముస్లిం అబ్బాయి 2 ఆటోలు కట్టుకొని ఆలివ్ హాస్పిటల్కి వెళ్ళిపోయిండు తీసుకొని. మా కూతురు ఆన్ ద స్పాట్లోనే చనిపోయింది. అల్లుడు బతుకున్నాడు. ఆయన వీల్ చైర్లో కూర్చుని పెడుతుంటే ఆటోలో కింద పడిపోయి ఆయన అప్పుడే చనిపోయిన. అట్లా అంటే ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుందో అప్పుడే కనుక అంబులెన్స్ కానీ పోలీసులు కానీ వెళ్ళి ఉంటే మీ అల్లుడు బతికుండేవాడు. ఎందుకంటే అంటారు కదా డాక్టరు, బతుకున్నవాడు. కొంచెం ఒక్క నిమిషం కావాలి మేడం, ఒక్క నిమిషం కావాలి మనిషి బతకడానికి, ప్రాణం పోవడానికి. కానీ పోలీసు వాళ్ళు సహకరించలేరు. వస్తే అయిపోతుంది. అంబులెన్స్ కూడా రాలేదు. మరి దానికి వైపు నుంచి పోలీసుల నిర్లక్ష్యపు సమయం వల్లనే ఈ విధంగా జరిగింది. అంబులెన్స్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఆడ ఎవ్వరు హెల్ప్ తీస్తలేరు. అంటే ఆ ముస్లిం అబ్బాయి ఇచ్చిండు కదా ఇంటర్వ్యూలో, తెల్లగుడు ముస్లిం అబ్బాయి, ఆయననే మంచిగా అన్నీ అక్కడ వాని తిట్టి కొట్టిండ్రు కూడా వాన్ని. ఇప్పుడు పట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఎవరు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? ఒకవైపు కూతురు అల్లుడు, అలాగే కూతురు కడుపులో పెరుగుతున్న ఇంకా ఊపిరి కూడా అంటే ప్రాణం కూడా పోసుకొని బిడ్డ కూడా ఇప్పుడు మరణించింది. మీరు ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలని మాకు ఎలాంటి వానికి ఉరి శిక్ష చేసినా మాకు వచ్చేది ఏం లేదు, వాని చంపినా మాకు వచ్చేది ఏం లేదు. కానీ వానికి బెయిల్ రావాలంటే మా పిల్లలకి ఇంత డబ్బులు ఇవ్వాలి. అప్పుడే మేము సైన్లు పెడతాం, అంతవరకు పెట్టాం. ఒకసారి మోనా కూతుర్లు ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అమ్మ, అసలు మీ అమ్మగారు వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడారు మీతో? लाइक वी प्लान्ड अ डिनर आफ्टर मम्मी आने के बाद बोले कि जाएंगे बाहर थोड़ा खा कर आएंगे बोल के बोले थे एंड वो गए. जाने के बाद ऐसा मालूम चला कि 1/2 hour 35 minutes हुए कोई आया ही नहीं. मेरे डैड जिंदा थे और वो मर गए. मेरा भाई गया देखा और सबको लेके गया था बड़े लोगों को घर में, और मालूम चला कि लाइक दोनों वो हो गए. एंड जब हम लोग अकेले मैं और मेरी बहन गए हॉस्पिटल तो एक मुस्लिम वाले भैया के हमको बोले कि लाइक ये सब हुआ, ये पुलिस वाले कुछ नहीं देख रहे, ना ही चेक पोस्ट रख रहे. 1 साल से रेवंत रेड्डी के क्या ही करा, तो चेक पोस्ट नहीं रखे, कुछ नहीं रखे. अभी हमारे पेरेंट्स नहीं रहे और दूसरों को भी बहुत मार लगे क्रिटिकल कंडीशंस में. तो मैं बस ये चाहती कि लाइक लाइफ टाइम वो हमको एजुकेशन फ़ीस दे. वो जो भी गाड़ी चला रहा था वो इंसान फुल टाइम एजुकेशन फ़ीस दे मेरी बहन को, मेरे को.
అంటే నిన్న అంతా కూడా మీరు మీ అమ్మగారితోనే ఉన్నారు మరి ఏం మాట్లాడారు అంటే ఈ 8 రోజుల్లో కూడా మీ అమ్మగారితో లైక్ మేము ట్రిప్కి పోయిండే. సో ట్రిప్లో మా మమ్మీ ఒకటే ఎప్పుడు చూసినా ఒకటే మాట ఉంటుండే, బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, బీ బ్రేవ్, ఎవరితోటి భయపడాల్సిన అవసరం లేదు, యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఎన్డీఏ పైలట్. అంటే లైక్ మా మమ్మీ డ్రీమ్ ఉండే, లైక్ ఆమె పైలట్ ఎన్డీఏ ఆఫీసర్ అవన్నీ అయిదామని అనుకుండే కానీ కాలేదు. మా మమ్మీ నాకు ఇచ్చింది లైక్ యూ హ్యావ్ టు డూ ఎన్డీఏ, నువ్వు ఫైటర్ పైలట్ కావాలి అని. అదే ఏంతో ఉండే నేను. మా మమ్మీ నాకు ప్రామిస్ చేసి కూడా పోయింది, ఆఫీసర్ యూనిఫామ్లా నువ్వు వేసుకో అప్పటిదాకా నేను. ఎస్, దాని తర్వాతనే నేను చచ్చిపోతా అని చెప్పింది. ఇప్పటికి ఇట్లా అయింది. మరి మీ అమ్మగారి కోరికని మీరు నెరవేరుస్తారు? Yes, of course. And I request to that guy full time हमको चाहिए पैसा हमारे एजुकेशन के लिए बस. సో మీ అమ్మగారు మీతో ఏం మాట్లాడారు, మరి మీరు ఏం అవ్వాలని కోరుకున్నారు మీ అమ్మగారు? మా మమ్మీ చెప్పింది ఏమైనా కానీ గ్రేట్గా బ్రేవ్గా ఉండని చెప్పింది. నిన్న చివరిసారిగా ఏం మాట్లాడారు మీ అమ్మగారు? బయట పోదామని చెప్పింది అంతే. వెళ్ళారా మరి, కలిసారా మీ అమ్మగారితో? బయటికి వెళ్ళలేదు. అంటే మరి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు మీకు? మళ్ళీ ఒక 2-3 రోజుల్లో వస్తానని చెప్పారా, లేకపోతే ఏం చెప్పారు, ఎలా ఉండమని చెప్పారు? బ్రేవ్గా ఉండమని చెప్పింది. సో ఇప్పుడు మనతో పాటు దినేష్ గారి అమ్మగారు కూడా మనతో ఉన్నారు. అసలు పిల్లల పరిస్థితి చెప్పలేమని చెప్పాలి. ఎందుకంటే తమ అమ్మ, ఎవరైతే అమ్మ ఉందో తను ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. వెళ్ళేసి వస్తాను అని చెప్పి వెళ్ళిన అమ్మ ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిందంటూ కూడా ఎంతగానో కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పాలి. ఇప్పుడు దినేష్ గారి అమ్మగారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నిన్న అంటే మీ ఇంటికే వస్తున్న క్రమంలో ఈ విధంగా జరిగింది. మరి మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? లేదమ్మా, నా ఎక్స్ హస్బెండ్ వాళ్ళ మదర్ని నేను. అయితే వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు కదా అని మేము కూడా ఇదిగా ఉన్నాము. సడన్గా వాళ్ళు గోవా నుంచి వచ్చారంట. వచ్చిన తర్వాత నేను ఇప్పుడే వస్తానని వెళ్ళిందంట బయటికి. ఇంకా అంతే, జస్ట్ బయటికి వెళ్ళేసి వస్తామనే చెప్పారు. బయటికి వెళ్ళి వస్తామని చెప్పారంట మదర్కి. మాకు వెంటనే తెలిసింది. మాకు ఆలివ్ హాస్పిటల్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేశారు, ఇలాగా మీ కోడలు ఇలాగ అయిపోయిందని చెప్పారు. ఇమీడియట్లీ మేము వచ్చామన్నమాట. సో అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా? ఏం కోరుకుంటామమ్మా, పిల్లలు తల్లి లేని పిల్లలు అయిపోయారు ఇప్పుడు. తల్లి లేని పిల్లలు అయిపోయారు. సో ఇప్పుడు పిల్లల ఆలన పాలన కూడా మీరే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. మరి పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారు, ఎట్లా చూసుకుంటారు, అప్పటి నుండి చూసుకుంటారు, చిన్నప్పటి నుండి అట్లనే చూసుకుంటారు. నేను పిల్లలు చిన్నప్పటి నేనే పెంచిన, ఇప్పుడు అలాగనే చూసుకుంటాయి. సో ఒకవైపు నుంచి చూసుకుంటే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో పవన్ అనే వ్యక్తి, అతను పొరపాటు ఎక్కువ ఉంటే అందులో భాగంగానే పోలీసులది, అలాగే అంబులెన్స్లది ఎక్కువ ఉంది మేడం. పోలీసులు ఫోన్ చేసినప్పుడు వచ్చింటే కేర్ తీసుకుని ఉంటే అంబులెన్స్ వాళ్ళు వచ్చేది కదా, ఏ ఆటోలన్నీ వేసి పంపేది కదా. అందులో ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటే కొంచెం భయం ఉంటుంది కదా, అసలే రాలేరు. ప్రాణం పోయినాక వస్తే ఏం పోలీసులు మేడం చెప్పు. మరి ఇప్పుడు మొత్తానికి మీరు మాత్రం మీ పిల్లల్ని చదివించే బాధ్యత మొత్తం అతనిదే అంటారు? అంతే, అన్నీ అతనివే, ఇంత ఇవ్వాల్సిందే ఆయన పిల్లలకు. అంతవరకు మేము బెయిల్ ఇయ్యం, సైన్లు పెట్టాం. ఇంత అని డిమాండ్ చేస్తాము, అంత ఇవాళ పిల్లలకు. ఆడపిల్లలు రేపు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి చెప్పండి. మేము ఎంతవరకు ఏం పని చేస్తూ ఉంటారమ్మా? అంటే ప్రైవేట్ జాబ్ కంపెనీ, యుఎస్ కంపెనీ సింక్రినీ అని యుఎస్ బ్యాంక్లోనే చేస్తుంది మా కూతురు. ఆయననేమో అర్బన్ రియల్ ఎస్టేట్ మేనేజర్గా పనిచేస్తాడు. సో పిల్లల చదువు కోసం అయితే ఎంతైతే ఖర్చు అవుతుందో అంత, ఏదైతే అమౌంట్ ఉందో అది మొత్తం కూడా అతనే భరించాలి అంటూ కూడా కుటుంబ సభ్యులు వాపోతున్నారనే చెప్పాలి. ఏదైనప్పటికీ తమ కూతురు, ఎవరైతే కూతురు అల్లుడు ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళేసి వస్తాము అని చెప్పి ఇంకా తిరిగి రాని లోకాలకైతే వెళ్ళారని చెప్పాలి. ఏదైనప్పటికీ వీళ్ళకి న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం. కెమెరామ్యాన్ శివతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.